యూట్యూబ్ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లాస్ట్ వీడియోలో మనం క్రైస్తవ సంస్కారం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం క్రైస్తవ సంస్కారంలో ఒకటైన బాప్తిసం గురించి తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం మొదటిగా బాప్తిసం అంటే ఏమిటి, బాప్తిసం యొక్క శక్తి లేక దాని వలన కలిగే ప్రయోజనం, మూడవదిగా బాప్తిసము మరియు రోజువారీ జీవితం, చివరిగా బాప్తిసం యొక్క అవసరం అనే అంశాల గురించి చర్చించుకుందాం. బాప్తిసం అంటే ఏమిటి? బాప్తిసం అంటే కేవలం మన చర్చి దగ్గరలో ఉన్న పారే నీటి కాలువలో మునగడం లేదా మన చర్చిలోని బాప్తిసపు తొట్టె నీటిలో మునగడం కాదు, కానీ దేవుని ఆజ్ఞతో చేర్చబడి మరియు దేవుని వాక్యంతో కలిపిన నీటిలో మునగడం. మత్తయి సువార్త 28:19 వచనంలో చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చు అని రాయబడి ఉన్నది. ఈ లేఖనాన్ని బట్టి చూస్తే సరి అయిన బాప్తిసం ఇవ్వడానికి పవిత్ర త్రిత్వం పేరిట నీటిని ఉపయోగించడం చాలా అవసరం అని మనకు అర్థమవుతుంది. అంతేగాని నీటిలోనా నీటితోనా అని నీటి మోతాదు లేదా దానిని ఇచ్చే పద్ధతి ముఖ్యం కాదు అని మనం తెలుసుకోవాలి. ఆసక్తికరంగా బాప్తిసము మరియు దాని వలన కలిగే ప్రయోజనాలపై చిన్న చూపు కలిగిన వారు తరచుగా బాప్తిసం అలా ఇవ్వాలి, లేదు ఇలానే ఇవ్వాలి అని వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. కాబట్టి బాప్తిసం యొక్క శక్తి మరియు ప్రయోజనం గురించి కొన్ని మందిరాల ఆలోచనలు అయోమయంలో ఉన్నప్పటికీ లేదా తప్పుగా ఉన్నప్పటికీ ఆ మందిరాలు త్రిత్వమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిన ఎడల వారు ఇచ్చే బాప్తిసంలు సరి అయినవిగా గుర్తించబడతాయి. కానీ ఈ పవిత్రమైన త్రిత్వాన్ని తిరస్కరించే మందిరాలు ఇచ్చే బాప్తిసం మాత్రం సరి అయినవిగా పరిగణించబడవు. రెండవదిగా బాప్తిసం యొక్క శక్తి లేదా దాని వలన కలిగే ప్రయోజనం గురించి చూద్దాం. వివిధ సంఘాలు బాప్తిసం గురించి ముఖ్యంగా రెండు అభిప్రాయాలను కలిగి ఉంటాయి. వాటిని హై వ్యూ మరియు లో వ్యూ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే బాప్తిసం అంటే తక్కువ దృక్పథం కలిగిన సంఘాలు మరియు ఉన్నతమైన దృక్పథం కలిగిన సంఘాలు. కొన్ని సంఘాలు బోధించే ఈ తక్కువ దృక్పథం ప్రకారం బాప్తిసం అనేది మనం విధేయత కలిగి ఉన్న వారమని నిరూపించే ఒక చర్య. అది కేవలం ఒక సంకేతం, చిహ్నం లేదా బహిరంగం సాక్ష్యం మాత్రమే. దాని ద్వారా మనకు ఏమీ లభించదు. అంతేకాకుండా అది తిరిగి జన్మించటం, దేవుని కృప మొదలైన వాటిని గుర్తు చేస్తుంది, కానీ మనం వాటిని వేరే విధంగా పొందాలి అని బోధిస్తాయి. ఈ వ్యూలో బాప్తిసం అనేది ముఖ్యంగా ధర్మశాస్త్రమే కానీ సువార్త కానే కాదు. ఈ వ్యూని బాప్టిస్టు మరియు కొన్ని ఇతర సంఘాలు తరచుగా బోధిస్తూ ఉంటాయి. బాప్తిసంలో మరొకటైన ఉన్నత దృక్పథాన్ని లూథర్ స్మాల్ క్యాటసిజంలో ఈ విధంగా వివరించారు. దేవుని వాక్యము మరియు వాగ్దానాల ఆధారంగా బాప్తిసము పాపక్షమాపణ దయచేస్తుంది, మరణం మరియు సాతాను నుండి రక్షిస్తుంది, దీనిని నమ్మే వారందరికీ శాశ్వత రక్షణను ఇస్తుంది. ఈ దృక్పథంలో బాప్తిసం కేవలం బహిరంగ సాక్ష్యం మాత్రమే కాదు, అది దేవుని రక్షణ బహుమతులని మనకి అందిస్తుంది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ స్క్రీన్ మీద కనిపించే టేబుల్ను ఒకసారి గమనించండి. ఎడమ వైపున ఉన్న వాక్యాలన్నీ ఒకసారి మనం చదువుదాం. ఎడమ వైపున హై వ్యూ ఆర్ ఫుల్ వ్యూ అని మనం చూస్తాం. ఇక్కడ దేవుని క్రియలు అంటే బాప్తిసము మనకి దేవుడిచ్చే నిజమైన బహుమతిగా ఇక్కడ పరిగణించబడుతుంది. ఇక్కడ యోహాను సువార్త 3:5లో మనం చూస్తే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అపోస్తుల కార్యములు 2:38లో పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని రాయబడి ఉంది. అలాగే అపోస్తుల కార్యములు 22:16లో, గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మహిమలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు
మనము బాప్తిసము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి అని రాయబడి ఉన్నది. అలాగే కొరింథీ 6:11లో చూస్తే, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అలాగే కొరింథీయులకు రాసిన 2:13లో, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మన అందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిసము పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3:27లో, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 5:27 ఎఫెసీలో, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కొలస్సీలకు 2:12లో, మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. తీతుకు 3:5లో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చివరిగా పేతురు 3:21లో, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. సో మీరు ఈ రైట్ సైడ్ లో వ్యూ ఆర్ ఎంటీ వ్యూని చూస్తే ఇది మనుష్య క్రియలు అని రాయబడింది. అంటే బాప్తిసం ఒక సంకేతం లేదా గుర్తు అని మనుష్య సంబంధమైన క్రియలు అని ఆలోచించే వారి గురించి ఇక్కడ రాయబడింది. ఇది ధర్మశాస్త్రమే కానీ సువార్త కాదు. ఎందుకంటే మనుష్య క్రియలు ధర్మశాస్త్రము, దేవుని క్రియలు సువార్త. అలాగే బైబిల్లో బాప్తిసంకి సంబంధించిన అన్ని లేఖనాలు కూడా ఈ హై వ్యూ అంటే ఉన్నతమైన దృక్పథాన్నే బోధిస్తూ ఉంటాయి. మనం పైన టేబుల్లో చూసాం కదా, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాక్యాలన్నీ ఈ హై వ్యూని బోధిస్తూ ఉంటాయి. రైట్ సైడ్లో మనం ఆ లో వ్యూ గురించి లేఖనాల్లో ఒక్క ఆధారమైనా తీసుకోవడానికి ఎక్కడ మనం లేఖనాల్లో చూడలేం. ఒక్క లేఖనం కూడా లో వ్యూ అంటే తక్కువ దృక్పథాన్ని బోధించమని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ టేబుల్లో ఉన్న ప్రతి లేఖనం బాప్తిసం అంటే బహిరంగ సాక్ష్యము లేదా చిహ్నము అని బోధించవు, కానీ బాప్తిసం అంటే క్షమాపణ, నూతన జన్మ, పరిశుద్ధాత్మ మరియు రక్షణ అని బోధించేవిగా ఉన్నాయి. పరిశుద్ధుడైన పౌలు బాప్తిసంలో తన పాపాలను కడిగి వేసుకున్నవాడిగా ఉన్నాడు అని మనం లేఖనంలో చూసాం. బాప్తిసము మనలను క్రీస్తుతో పాటు పాతిపెట్టి తిరిగి లేపుతుంది. ఇంకా ఎన్నో మనం పొందుకోవచ్చు. బాప్తిసం యొక్క సరైన అర్థాన్ని వదిలిపెట్టి ఇలా లేఖనాల్లో ఎటువంటి ఆధారం లేకుండా బాప్తిసం అంటే బహిరంగ సాక్ష్యము లేదా సంకేతం అని బోధించడం తప్పు అని లూథర్ విశ్వాసులు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మన అందరి మనసులో ఒక ప్రశ్న రావచ్చు. అదేమిటంటే, నీరు ఇంత గొప్ప పనులను ఎలా చేయగలదు? ఈ ప్రశ్నకు సమాధానం మనకు లూథర్ స్మాల్ క్యాటసిజంలో ఇలా రాసి ఉంచారు. ఖచ్చితంగా నీరు ఇంత గొప్ప కార్యాలను చేయలేదు, కానీ నీటితో కలిసిన దేవుని వాక్యం యందలి విశ్వాసం ద్వారా మాత్రమే ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని వాక్యంతో జతగట్టని ఏ నీరు అయినా, అది యోర్దాను నీరు అయినా, మన చర్చిలోని బాప్తిసము తొట్టెలోని నీరు అయినా కేవలం నీరు మాత్రమే అవుతుంది, కానీ బాప్తిసం కాలేదు. ఎప్పుడైతే ఆ నీటితో దేవుని వాక్యం జతగడుతుందో అప్పుడే అది బాప్తిసం అవుతుంది. ఈ బాప్తిసం కృపతో సమృద్ధిగా ఉన్న ఒక జీవజలం మరియు పరిశుద్ధాత్మలో కొత్త జనన స్నానం. నీటిలో నుండి దేవుని వాక్యాన్ని వేరు చేసేది బాప్తిసం కానే కాదు. ఎఫెసీ 5:27లో చెప్పినట్లుగా బాప్తిసం అంటే వాక్యముతో ఉదక స్నానం అని అర్థం. నేను కూడా బాప్తిసము తక్కువ అభిప్రాయంతోనే తీసుకున్నాను, అంటే లో వ్యూలో ఉన్నప్పుడే తీసుకున్నాను. కానీ దేవుని కృపచేత మరియు లేఖనాలు పరిశోధించిన తర్వాత బాప్తిసం అంటే ఏమిటి మరియు దాని వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకొని బాప్తిసం అంటే ఇప్పుడు ఒక ఉన్నతమైన అభిప్రాయం కలిగిన వాడిగా ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా అటువంటి ఉన్నతమైన దృక్పథాన్ని కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. బైబిల్లో ఎక్కడా కూడా బాప్తిసం అంటే ఒక బహిరంగ సాక్ష్యం, బాప్తిసం అంటే విధేయతకు ఒక సంకేతం అని రాయబడలేదు. పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిసం తీసుకోవాలని ఇందాక మనం 1 పేతురులో చూసాం. అలాగే అటువంటి లేఖన జ్ఞానం దేవుడు మన అందరికీ దయచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను.
నెక్స్ట్ వీడియోలో మనం బాప్తీసం మరియు రోజువారీ జీవితం, అలాగే చివరిగా బాప్తీసం యొక్క అవసరం అనే 2 అంశాల గురించి తెలుసుకుందాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్.